పిరమిడ్ మాస్టర్లందరికీ, ధ్యాన జగత్కి, పత్రిజీ సార్కి శతకోటి వందనాలు. ఈరోజు పిరమిడ్ ధ్యానుల ఆదర్శ సూత్రాల గురించి తెలియజేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ పిరమిడ్ ధ్యానులు 18 ఆదర్శ సూత్రాలని పాటిస్తారు. ఒక్కొక్క ఆదర్శ సూత్రాన్ని, దాని వివరణను మీకు ఈ వీడియోలో, ఈ ఆడియో ద్వారా తెలియజేయాలి అనుకుంటున్నాను. మొదటి ఆదర్శ సూత్రం సరి అయిన ధ్యానం అంటే ఆనాపానసతిని క్రమం తప్పకుండా అభ్యాసం చేయడం. మొదటిగా మనం ఆనాపానసతి అంటే ఏంటిదో తెలుసుకుందాం. యాక్చువల్గా ఆనాపానసతి అన్నది సుమారు 2500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు ఉపయోగించిన పాలీ భాషకు చెందిన పదం. పాలీ భాషలో ఆన అంటే ఉచ్ఛ్వాస, ఆపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడం. ఇప్పుడు మొత్తం అర్థం చూసినట్లయితే ఆనాపాన సతి అంటే మన శ్వాసతో మనం కూడుకొని ఉండటం. దీనినే మనం శ్వాస మీద ధ్యాస అని చెప్పుకుంటున్నాం. ఈ ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క సరి అయిన ధ్యాన పద్ధతి ఆనాపానసతి. సత్యాన్ని కనుక్కోవాలి అని ఆరాటం చెందేవారు చివరిగా చేసే స్థితి ఈ ఆనాపానసతి. అక్కడి నుంచే వారి అసలైన ఆధ్యాత్మిక అనుభవైక ప్రయాణం మొదలవుతుంది. ఈ ఆనాపానసతి అన్నది ప్రపంచానికి సకల ఋషులు, సకల యోగులు అందరు కలిసికట్టుగా ఇచ్చిన అద్భుతమైన వరం. మరొక్కసారి తెలుసుకున్నట్లయితే ఆనాపానసతి అంటే మన శ్వాసతో మనం కూడుకొని ఉండడం. దీన్నే మనం ఏమంటాం? శ్వాస మీద ధ్యాస. ఇక్కడ మొదటి ఆదర్శ సూత్రంలో ఏం చెప్తున్నాము అంటే ఆనాపానసతిని క్రమం తప్పకుండా అభ్యాసం చేయడం. అంటే ప్రతిరోజు మనం ఈ శ్వాస మీద ధ్యాసని ఎప్పుడూ ఆపకూడదు, చేస్తూనే ఉండాలి. క్రమం తప్పకుండా రోజు ఈ శ్వాస మీద ధ్యాసని పెడుతూనే ఉండాలి. అంటే ఏం లేదండి, మనం గాలిని ఎలా పీల్చుకుంటున్నాం, ఎలా వదులుతున్నాం అనే దాని మీద మనం క్రమంగా కాన్స్టెంట్గా దాని మీద ధ్యాస పెడుతూ ఉండాలి అన్నమాట, గమనిస్తూ ఉండాలి అంతే. ఇదేమి క్లిష్టమైన హఠయోగ ప్రాణాయామములు ఏమాత్రము లేవు. ఇందులో ఏమైనా కష్టంగా ఉందా అండి? ఏమీ లేదు. ఇందులో ఏం చేయాలి? మనం శ్రద్ధగా కళ్ళు మూసుకొని, చేతిలో చెయ్యి వేసుకొని, కాల్లో కాలు వేసుకొని మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండాలి. ఇదే ఆనాపానసతి ధ్యానం. ఇదే మొదటి ఆదర్శ సూత్రము. ఓకే, ఇప్పుడు రెండోది చూస్తున్నట్టయితే రెండవ ఆదర్శ సూత్రం ఏంటంటే సరి అయిన ఆత్మ విజ్ఞానాన్ని అందించే పుస్తకాలను చదవాలి. ఎగ్జాంపుల్గా తీసుకుంటే యోగానంద పరమహంస, ఓషో ఇలాంటి మొదలైన గ్రాండ్ మాస్టర్ల యొక్క గ్రంథాలను మనం చదవాలి. అందులో చదవడం ద్వారా దాంట్లో ఉన్న అనుభవాలు మనకి తెలుస్తాయి. దానివల్ల మనం నలుగురికి చెప్పగలుగుతాము. దానివల్ల మనం చాలా జ్ఞానాన్ని కూడా పొందుతాము. ఇది రెండవ ఆదర్శ సూత్రం. మూడవ ఆదర్శ సూత్రము ధ్యానానుభవాలను ఇతరులతో పంచుకోవడం, అలాగే అందరి ధ్యానానుభవాలను శ్రద్ధగా వినడం. ఏంటంటే ఇక్కడ మనం ధ్యానం చేసేటప్పుడు మనకి ఎటువంటి అనుభవాలు కలుగుతాయో ఆ అనుభవాలన్నిటినీ ఇతరులతో పంచుకోవాలి. అదేవిధంగా ఇతరులకు ధ్యానానుభవంలో కలిగిన అనుభవాలని మనం కూడా శ్రద్ధగా వినాలి. ఇది మూడవ సూత్రం. అండ్ నాలుగవ ఆదర్శ సూత్రము వీలైనంత వరకు మౌనంగా అలవర్చుకోవడం, అలాగే అనవసరమైన ప్రాపంచిక మాటలు పూర్ణంగా నిషిద్ధం.
అంటే మనం ఎంతవరకే అవసరమో అంతవరకే మాట్లాడాలి. మనం ఎక్కువ తక్కువ మాటలు మాట్లాడవలసిన అవసరమూ లేదు. నార్మల్‌గా అంటాం కదండీ! మాటలే గొడవలకి దారి తీస్తాయి అని. అందుకే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అనవసరమైన మాటలు అసలే మాట్లాడకూడదు. ఎక్కడ మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడి ఇది తెలిసుండి ఇలా దాన్నే ఫాలో అయితే చాలు. ఐదవది పౌర్ణమి ధ్యానం తప్పనిసరి. సామూహికంగా ధ్యానము చెయ్యడం. మనం ఈ ధ్యానం చేసేటప్పుడు రోజూ చేస్తూనే ఉంటాం. అలాగే పౌర్ణమి రోజు ఈ ధ్యానాన్ని చేస్తే 1000 రెట్లు ఎనర్జీ వస్తది. ఇది అందరూ కలిసి సామూహికంగా అంటే అందరూ కలిసి ధ్యానం చేస్తే ఈ ఎనర్జీ అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట. ఇది 5వ ఆదర్శ సూత్రం. 6వ పిరమిడ్ ధ్యానుల ఆదర్శ సూత్రం ధ్యానానికి పిరమిడ్ శక్తిని వినియోగించుకోవడం. ప్రతి ఇంటిలోనూ పిరమిడ్లు ఏర్పాటు చేసుకోవాలి. ఏంటి అంటే మనం ఈ ధ్యానాన్ని అందరితో కలిసి చేస్తున్నాం, బాగుంది. పౌర్ణమి రోజు చేస్తున్నాం, బాగుంది. ఇదే మనం పిరమిడ్లో కూర్చొని చేస్తే అద్భుతమైన అనుభవాన్ని చెందుతాం. ఇదే 6వ పిరమిడ్ ధ్యానుల ఆదర్శ సూత్రం. పిరమిడ్లో చేయడం, ప్రతి ఇంటి మీద పిరమిడ్ ఉండడం అనేది మంచిది అని చెప్తుంది. ఒకవేళ మీ ఇంట్లో పిరమిడ్ లేకున్నా కానీ మీరు ఈ ధ్యానాన్ని ఎక్కడైనా కూర్చొని ఎప్పుడు ఖాళీగా అనిపించినా కూర్చొని అలా 5 నిమిషాలు అయినా 10 నిమిషాలైనా మీకు ఎంత టైం ఉంటే అంత టైంలో కళ్ళు మూసుకొని మీ శ్వాసని గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు 7వ ఆదర్శ సూత్రం ఏంటో తెలుసుకుందాం. అలోపతి మందులను పూర్తిగా మానివేయడం. అలోపతి మందుని పూర్తిగా మానివేయడం, సర్వదా ధ్యానాన్నే శరణు వేడుకోవడం. ఈ 7వ ఆదర్శ సూత్రం ఏం చెప్తుంది అంటే మెడిసిన్స్ని మనం వాడకూడదు. మన శ్వాస మీద ధ్యాసని పెట్టి ఎల్లప్పటికీ సర్వదా అంటే ఎల్లప్పటికీ ఈ ధ్యానాన్నే శరణు వేడుకోవాలి అన్నమాట. ఇది మన 7వ ఆదర్శ సూత్రం. ఇప్పుడు 8వ ఆదర్శ సూత్రం గురించి తెలుసుకుందాం. ఏంటంటే కోడిగుడ్లతో సహా మాంసాహారాన్ని త్యజించడం. శాకాహారంలోనూ పరిమితాహారమే యుక్తం. అంటే మనం ఎన్నో జీవరాశులని చాలామంది వాటిని చంపి తింటున్నారు. అలా చేయకూడదు. కోడి గుడ్డుతో సహా ఈ మాంసాహారాన్ని అనేది మనం వదిలివేయాలి. ఈ శాకాహారం అంటే ఆకుకూరలు, పండ్లు, ఫలాలతోటే మనం మన ఆహారపు అలవాట్లను శాశ్వతం చెయ్యాలి. ఏంటంటే ఈ మాంసాహారాన్ని తినడం వల్ల ఆ జీవికి ఉన్న ఆ ఆలోచనలు, విధానాలు, ఆ అలవాట్లన్నీ మనలో లీలమైపోతాయి. అందుకే వాటిని అసలుకి మాంసాహారము అనేదే త్యజించాలి, అంటే విడిచిపెట్టాలి. ఈ శాకాహారంలోనే ఆకుకూరల్లోనే మనం మన ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకోవాలి. ఇది 8వ ఆదర్శ సూత్రం. 9వ ఆదర్శ సూత్రం ప్రకృతిలో సహజీవనం గడుపుతూ ఉండటం. ప్రకృతిలో సహజీవనం గడుపుతూ ఉండడం. ఇతోధికంగా అడవులలో ట్రెక్కింగ్లు చేస్తుండడం. అంటే మనం ఎప్పుడు ఈ నేచర్ తోటి కనెక్ట్ అయి ఉండాలి. మన శరీరంలో మన శ్వాసతో ఎంత కనెక్ట్ అయి ఉంటున్నామో ధ్యానంలో, ఇలా నేచర్తో కనెక్ట్ అవ్వడం వల్ల కూడా చాలా అంటే చాలా అనుభూతులను పొందుతాము. చాలా గొప్ప అనుభవాలను
గొప్ప గొప్ప ధ్యానులు ఇప్పుడు చూసుకున్నట్లయితే గౌతమ్ బుద్ధుడు, ఉమ్, అందరూ చాలామంది ఇలా ధ్యానం చేసిన వారే ఒకప్పుడు చూసుకున్నట్లయితే. అలాగే ఈ ప్రకృతిలో ఈ ధ్యానాన్ని మనం ప్రకృతిలో ఉంటూ చేస్తూ చేయడం వల్ల ఇంకా ఎక్కువ అనుభూతులను పొందవచ్చు అని చెప్పవచ్చు. ఇది 9వ ఆదర్శ సూత్రం. మొదటి నుంచి ఇప్పటి వరకు ఈ 9 ఆదర్శ సూత్రాలను మనం ఏమేం గమనించామో ఒక్కసారి మీకు మరొక్కసారి చెప్తాను ఈ ఆడియోలో. మిగిలిన 9వ ఆదర్శ సూత్రాలను మనం సెకండ్ పార్ట్లో చూద్దాము. సో మొదటి నుంచి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆదర్శ సూత్రం, ఆనాపానసతి క్రమం తప్పకుండా అభ్యాసం చేయాలి, మన శ్వాస మీదనే ధ్యాస ఉంచాలి. ఇది మొదటి ఆదర్శ సూత్రం. అలాగే సరి అయిన ఆత్మ విజ్ఞానాన్ని అందించే పుస్తకాలనే చదవాలి. మూడవది ధ్యానానుభవాలను ఇతరులతో పంచుకోవాలి, అదేవిధంగా ఇతరుల ధ్యానానుభవాలని శ్రద్ధగా వినాలి. నాలుగవది వీలైనంత వరకు మౌనంగా అలవరుచుకోవాలి, అవసరమైనంత వరకే మనం మాట్లాడాలి. ఐదవది పూర్ణిమ ధ్యానం తప్పకుండా చెయ్యాలి, సామూహికంగా ధ్యానం చెయ్యాలి. ఆరవది ధ్యానానికి పిరమిడ్ శక్తిని వినియోగించుకోవాలి, ప్రతి ఇంటిలోనూ పిరమిడ్లను ఏర్పాటు చేసుకోవాలి. ఏడవది అలోపతి మందులను పూర్తిగా మానివేయడం, సర్వదా ధ్యానాన్నే శరణు వేడుకోవడం. 8 కోడిగుడ్లతో సహా మాంసాహారాన్ని త్యజించడం, శాకాహారంలోనే పరిమిత ఆహారమే యుక్తం. 9 ప్రకృతిలో సహజీవనంగా గడుపుతూ ఉండడం, ఇతోధికంగా అడవులతో ట్రెక్కింగ్లు చేస్తుండడం. మిగిలినది 2వ భాగంలో నేను మీకు తెలియజేస్తాను. అందరికీ ధన్యవాదాలు.